నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కొండా సురేఖ విషయంలో మనం చూసుకుంటే, ఏదైతే ఇక్కడ క్రమశిక్షణ విభాగం వాళ్ళు ఏది చెప్తే అదే ఫైనల్ డెసిషన్ కింద ఒక కంక్లూజన్‌కి వచ్చేసారు. దీనిపైన కొండా మురళి ఎప్పుడు స్పందిస్తారని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ వెనకమాల ఉంది మెయిన్ ఫోర్స్ కొండా మురళి. కొండా మురళికి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఎమ్మెల్సీ ప్రామిస్ చేశారని కొండా సుష్మిత మొన్నొచ్చి వ్యాఖ్యానించింది. అంతవరకు ఆపేస్తే పోయేది. కానీ రేవంత్ రెడ్డి గారిని బుచ్చుకుని కళ్ళు నెత్తికెక్కాయని, ఆ మిగతా వాళ్ళందరినీ డైపర్లు వేసుకుంటున్నారని, ఇది మా ఇలాకా అని చెప్పి రెచ్చిపోయింది. ఇది రెండోసారి రెచ్చిపోవడంతో ప్రతి ఒక్క మినిస్టర్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దీనిపైన స్పందించారు. కార్యకర్తలందరూ ఎదురు తిరిగారు. కొండా కుటుంబం పైన తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. సో మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి సెటిల్ చేసుకుందాం అనుకున్న కొండా సురేఖకి ఎదురు దెబ్బే తగిలింది. ఇక్కడున్న క్రమశిక్షణ విభాగం వాళ్ళు ఏది డిసైడ్ చేస్తారో దాన్ని బట్టే ఫాలో అవ్వాలి. సీఎంని తిట్టడం ఏంటి అయినా కూడా అని చెప్పి ఆయన కూడా ఖండించారు. కొండా సురేఖ కూడా సీఎం వచ్చిన వెంటనే ఆయనతోనే లెక్కలు తేల్చుకుంటా అని ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా భేటీ అవ్వలేదు, కనీసం కలవలేదు. ఫర్గెట్ అబౌట్ అన్ అపాలజీ, కనీసం కలవలేదు, గౌరవప్రదంగా కూడా కలవలేదు. ఈ విషయం పైన ఇక కొండా సురేఖ వేటు తప్పదు. ఆల్రెడీ ఆవిడకి పవర్ కట్ జరిగిపోయింది. ఆవిడ శాఖ నుంచి ఉన్న అధికారులు ఏరుకోడు తెచ్చుకున్న వాళ్ళందరినీ హోమ్ శాఖకి వేసేసారు. వాళ్ళ మెయిన్ డిపార్ట్మెంట్స్కి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేశారు. అండ్ ఈవిడ ఆదేశాలు కూడా పాటించక్కర్లేదు అని ఇండైరెక్ట్ మెసేజ్ కూడా వెళ్ళిపోయింది. పవర్ కట్ అన్నది మొదలైన తర్వాత కొండా సురేఖ ఒక రకంగా ఉక్కిరిబిక్కిరైంది. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీని కలిసి డైరెక్ట్గా రెసిగ్నేషన్ సబ్మిట్ చేయబోతుందన్న ఊహాగానాలు విపరీతంగా వస్తున్నాయి. ఈ రోజు కానీ రేపొద్దున కానీ ఆవిడ ఆళ్ళు తీయటం కంటే ముందు, బర్తరఫ్ చేయటం కంటే ముందు ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచే రిజైన్ చేయాలన్న ఉద్దేశంలో కొండా సురేఖ ఉన్నట్లు, దీనిపైన ఒక క్లుప్తంగా కులంకుశంగా ఒక ప్రెస్ మీట్ కొండా మురళి ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆర్గనైజ్ చేసి మాట్లాడబోతున్నారన్నది వెహిమెంట్గా వినిపిస్తున్న వార్త. అండ్ ఒకవేళ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఇస్తే గనక ఆయన ఏదో తిరిగి ఉండమంటారేమో అని ఒక చిన్న ఆశ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ అధినాయకత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు లేదు, వాళ్ళు సంధి చేసి ఉంచుతారేమో అని ఒక భావంతో ఉందేమో. కానీ ఈరోజు ఒక్కళ్ళు కూడా అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది కొండా సురేఖ పైన. వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ కొండా సురేఖ అంటే, కొండా మురళికి అమిత్ షా ఒక ఎంపీ నుంచి ఫోన్ చేయించారంట, బీజేపీలోకి రండి మీరు, బికాజ్ మీరు ఒక పవర్ సెంటర్ కాబట్టి మీరు బీజేపీకి వస్తే ఇక్కడ తెలంగాణలో వాళ్ళు స్థానికంగా గెలవాలనుకుంటున్నారు కాబట్టి ఒక పుష్ ఉంటుంది రమ్మంటే కొండా మురళి ఆ కాల్ని తీసి పక్కన పడేశారంట. కనీసం రవ్వంత వాల్యూ కూడా ఇవ్వలేదంట. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో ఉండటానికి కూడా వాళ్ళంతా మగ్గు చూపించట్లేదు. మరి ఎక్కడికి వెళ్తారు? ఇది పెద్ద ప్రశ్న. కొండా సుష్మిత జనసేనతో టాక్స్లో ఉందంటున్నారు. కానీ జనసేనకి తెలంగాణలో అంత గ్రౌండింగ్ ఫుట్టింగ్ లేదు. అలాంటి పార్టీలోకి వెళ్ళి ఎన్నేళ్ళు కష్టపడితే పవర్ లైమ్ లైట్లో చూస్తాం? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కొండా సుష్మిత పవర్ లేకపోతే ఊరుకోదు. తనకి పవర్ పాలిటిక్స్ కావాలి. ఇప్పుడు తను ఏలాలి. ఆ ఏలాలన్న కాన్సెప్ట్లో ఎదురుంటే కాంగ్రెస్లో ఉండాలి, లేకపోతే బీజేపీలో ఉండాలి. బీఆర్ఎస్కి వెళ్తే కనుక ఇంతకంటే సిగ్గుమాలిన పైన ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ కేటీఆర్ని తిట్టి అదే పార్టీలోకి వెళ్ళి ఈవిడ నుంచి ఉంటే ఈవిడ మాటకి వాల్యూ ఉండదు, ఆ పార్టీకి విలువ ఉండదు, మొత్తం వీళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ జీరో అవుతుంది. సో బీజేపీని కాదని కాంగ్రెస్కి రాజీనామా సమర్పిస్తే వీళ్ళ భవిష్యత్ ఏంటి? దీనిపైన ఉత్కంఠగా చర్చ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో కొండా మురళి ప్రెస్ మీట్ అనేది రాబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వి ఆల్ షుడ్ వెయిట్ అండ్ సీ. రాజీనామా చేస్తే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేది రాహుల్ గాంధీకే తప్ప ఇక్కడ టీపీసీసీ కాదు అని ఆవిడ క్లియర్గా ఉందంట. సో మీ ఒపీనియన్స్ ఏంటి? దీనిపైన ఏ పార్టీకి వీళ్ళు మగ్గు చూపుతారు? దీనిపైన ఖచ్చితంగా మీరు రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.